ఆయన ఉద్దేశం ఏంటి? ఆయన ఏదైనా ఒక ప్రాంతంలోకి అడుగు పెట్టాడంటే ఖచ్చితంగా ఎవరినో ఒకరిని మార్చే తీసుకొని పోతాడు ఆయన. అది ఆయన ఉద్దేశం. ఆయన లక్ష్యం ఏంటంటే, నేను ఇక్కడ దిగుతున్నాను, ఇక్కడ దిగిన తర్వాత ఒక్కరినైనా సరే నాతో పాటు దేవుడి దగ్గరికి తీసుకెళ్ళాలి, ఒక్కరినైనా సరే దేవుడిలో నిలబెట్టాలి అన్న ఆలోచనతోనే ఆయన ప్రతి పట్టణానికి, ప్రతి గ్రామానికి, ప్రతి ప్రదేశానికి ఆయన పోతున్నాడు. అలాగే గెరాసేనుల దేశంలోకి కూడా వచ్చాడండి. ఆయన ఎవడో ఒకరిని నిలబెట్టడానికి వచ్చాడు. ఈరోజు మనం కూడా వాక్యం చెప్పడానికి పోతున్నాం. మనం వెళ్ళిన ప్రతి ఊరికి కూడా, మనం వెళ్ళిన ప్రతి పట్టణానికి కూడా వెళ్తే మనం ఒకటే మన లక్ష్యం ఏంటి? ఒక్కరినైనా పట్టుకొని పోవాలా, ఒక్కరినైనా దేవుడి దగ్గర నిల్చోబెట్టాలా, ఒక్కరినైనా దేవుడి పాదాల దగ్గర పడేయాలి. ఈ లక్ష్యంతోనే మనం పోవాలా. ఈ లక్ష్యంతో పోతే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? అక్కడ కార్యాన్ని జరిగిస్తాడు. ఖచ్చితంగా దేవుడు అక్కడ ఎవరినో ఒకరిని మనసును పట్టుకొని తన వైపుకు ఆకర్షించుకుంటాడు. మనం అలాంటి ఉద్దేశంతో పోవాలా.